భూమిపై ప్రతి ప్రాంతం ఒక కథ చెబుతుంది. కానీ కొన్ని నేలలు కాలాన్నే చెబుతాయి. రాళ్లలో చరిత్ర, నదుల్లో జీవం, ప్రజల్లో బలం. ఇవి అన్నీ కలిసిన నేల. కర్నూలు జిల్లా, రాయలసీమ గుండె, ఒక యుగానికి సాక్షి. కర్నూలు చరిత్ర శతాబ్దాల కంటే పాతది. విజయనగర సామ్రాజ్యం వెలుగులో మెరిసిన ఈ నేల తర్వాత నవాబుల పాలనలో మరో రూపం చూసింది. కాలం మారినా ఈ నేల గౌరవం మారలేదు. 1953లో ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధానిగా నిలిచిన కర్నూలు చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం రాసింది. ఈ కథలన్నింటికీ సాక్షిగా నిలిచిన కొండా రెడ్డి ఫోర్ట్ ఇప్పటికీ గర్వంగా నిలుస్తోంది. ప్రతి గోడ ఒక యుద్ధం, ప్రతి రాయి ఒక జ్ఞాపకం. కర్నూలు కేవలం చరిత్ర కాదు, దైవత్వం కూడా. నల్లమల అరణ్యాల మధ్య దివ్య శక్తితో వెలిగే శ్రీశైలం, మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆశీర్వాదం ఇక్కడ ప్రతి భక్తుడి మనసును తాకుతుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన పవిత్ర తీర్థం. మహానంది టెంపుల్ ఎప్పుడూ ప్రవహించే స్వచ్ఛమైన నీరు, భక్తికి ప్రతీక. నరసింహస్వామి ఉగ్రరూపం నుంచి శాంతరూపం వరకు దర్శనమిచ్చే అహోబిలాం. శాస్త్రం కూడా అర్థం చేసుకోలేని అద్భుతం. పెరుగుతున్న నంది విగ్రహం ఉన్న యగంతి టెంపుల్. ఇవి దేవాలయాలు కాదు, జీవితాన్ని మార్చే అనుభవాలు. ప్రకృతి కర్నూలును ప్రత్యేకంగా మలిచింది. భూమి లోపల దాగిన రహస్య ప్రపంచం. బీలెం కేవ్స్ వేల సంవత్సరాలుగా ఏర్పడిన రాతి నిర్మాణాలు మనసును ఆశ్చర్యపరుస్తాయి. సినిమా సెట్స్లా కనిపించే ఓర్వకల్లు రాక్ గార్డెన్, అరుదైన జంతువుల నిలయం, రోల్లాపాడు వైల్డ్ లైఫ్ శాంక్చువరీ. ఈ నేల కఠినంగా కనిపించిన అందం లోతుగా దాగి ఉంది. కర్నూలు అసలు బలం ప్రజలలో ఉంది. ఎండలు, కష్టాలు ఏదైనా ఎదురైనా వీళ్ల మనసు దృఢంగా ఉంటుంది. రాగి సంగటి, నాటుకోడి కూర ఇది కేవలం ఆహారం కాదు, జీవన విధానం. పండుగలు, జాతరలు, సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి. ఇప్పటి కర్నూలు భవిష్యత్తు వైపు పరుగులు తీస్తోంది. రోడ్లు, విద్య, టెక్నాలజీ అన్నింటిలో అభివృద్ధి చరిత్రను కాపాడుకుంటూ కొత్త దారులు సృష్టిస్తోంది. కర్నూలు ఒక జిల్లా కాదు, ఒక గాథ, ఒక శక్తి, ఒక గర్వం. చరిత్రను అనుభవించాలంటే, భక్తిని తెలుసుకోవాలంటే ఒక్కసారి కర్నూలు వెళ్ళాలి.